Article 371D and 371E, special provisions with respect to state of Andhra Pradesh or the state of Telangana. ఈ ఆర్టికల్ ఏంటంటే మనకి జయాంధ్ర ఉద్యమం జరిగింది 1973లో. సో ఆ జయాంధ్ర ఉద్యమం సందర్భంగా మన వాళ్ళేమో సెపరేట్ ఆంధ్ర స్టేట్ అడగడం, దానికి ముందు 1969లో తెలంగాణ అజిటేషన్ జరగడం, అవన్నీ మీరు ఆంధ్ర హిస్టరీలో చూసుంటారు. సో ఆ 32nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 371, 371D అండ్ ఈ ఇన్సర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ కన్ఫర్మ్. 32nd అమెండ్మెంట్ యాక్ట్ 1973 ఈజ్ కన్ఫర్మ్. 33 కాదు, 32 కరెక్టు అంటే ఫిక్స్ అయిపోండి అలాగా. అంటే 32 కాదు, 32 కరెక్టు, 33 కాదు అని ఎందుకు అంటున్నానంటే 2019లో క్వశ్చన్ అడిగారు గ్రూప్ 2 మెయిన్స్లో. 6 పాయింట్ ఫార్ములా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 33 అమెండ్మెంట్ యాక్ట్ అని ఆన్సర్ ఇచ్చారనమాట ఇనీషియల్ కీలో. సబ్సిక్వెంట్గా అందరూ అబ్జెక్షన్లు పెట్టిన తర్వాత ఫైనల్ కీలో మార్చడం జరిగింది. ఓకే, సో ఇక్కడ 6 పాయింట్ ఫార్ములాలో 6th పాయింట్ ఉంటుంది చూడండి ఆంధ్ర హిస్టరీలో. 6th పాయింట్ ఏంటంటే టు గివ్ ఎఫెక్ట్ టు ద 5 పాయింట్స్, అంటే 5 పాయింట్లు ఇచ్చి ఆ 5 పాయింట్లకి ఎఫెక్ట్ ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకటి చెయ్యండి అని 6th పాయింట్లో పెట్టారనమాట. అది టు గివ్ ఎఫెక్ట్ టు ద 6 పాయింట్ ఫార్ములా ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హ్యాస్ టు బి మేడ్ వాజ్ రికమెండెడ్ ఇన్ ద 6th పాయింట్. అది పాయింట్ అక్కడ. 6 పాయింట్ ఫార్ములా అంటే 5 పాయింట్లు ఉంటాయి. 6వ పాయింట్లో టు మేక్ అబౌవ్ 5 పాయింట్స్ మేక్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అంటే రాజ్యాంగబద్ధం చేయండి అని, అది విషయం. సో అలాగా 32nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1973 ద్వారా 371D, 371E వచ్చినాయి. 371Dని క్లుప్తంగా మీరు మన జోన్ 2 సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి, అది జోనల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఇది ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ కూడా అది పాటించుకుంటుంది. సో ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వచ్చిందనమాట. సో ఇప్పుడు 26 జిల్లాలకి మార్చాలంటే మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మళ్ళీ రావాలి. అంటే మన స్టేట్ని సెంటరు కలిసి ఉన్నాయనుకోండి, సింపుల్గా అయిపోతాయి అలాంటి పనులన్నీ. బట్ నోటిఫికేషన్లన్నీ పాత జిల్లాల ప్రాతిపదికనే అనమాట. ఇటు ఈస్ట్ గోదావరి జోన్ 2 స్టేట్ ఆఫ్ తెలంగాణ సబ్స్టిట్యూటెడ్ బై ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సో వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు, వాళ్ళ రాష్ట్రానికి తగ్గట్టు వాళ్ళు తయారు చేసుకుంటారు. The President is empowered to provide for equitable opportunities and facilities for the people belonging to different parts of the state in the matter of public employment and education, and different provisions can be for various parts of the state. For the above purpose, the President may require the state government to organize civil posts into local cadres for different parts of the state and provide for direct recruitment to posts in any local cadre. సో ఆ విధంగా మనకి డిస్ట్రిక్ట్ అని ఒక కొన్ని పోస్టులు డిస్ట్రిక్ట్ వైడ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి, అంటే గ్రూప్ 4 డిఎస్సి అలాగా. ఈ గ్రూప్ 2 లెవెల్ నుంచి జోనల్ సిస్టంలో అవుతూ ఉంటాయి. గ్రూప్ 1 వచ్చేసరికి స్టేట్ క్యాడర్. గ్రూప్ 1లో కూడా కొన్ని ఉన్నాయనుకోండి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ గ్రూప్ 1 పోర్షన్ తీసుకెళ్ళి మళ్ళీ జోన్లోనే అలాట్ చేస్తారు, నుంచి స్టేట్ వైడ్, దానికి ఇంకా జోనల్ సిస్టమ్ ఉండదు. మళ్ళీ మున్సిపల్ కమిషన్ అలా తీసుకుంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వచ్చినాయి అనమాట. సో ఈ ఆర్టికల్ని అంతవరకు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మన జోనల్ సిస్టమ్ ఏ విధంగా ఏర్పడిందంటే 371D ఆర్టికల్ వల్ల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మన సిస్టమ్ నడుస్తుంది. ద ప్రెసిడెంట్ మే ప్రొవైడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇన్ ద స్టేట్, అంటే మన గవర్నమెంట్ ఆఫీసర్స్కి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఒక ట్రిబ్యునల్. నో కోర్ట్ అదర్ దాన్ ద సుప్రీం కోర్ట్ ఇట్ ఎక్సైజ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ట్రిబ్యునల్. ద ప్రెసిడెంట్ మే అబాలిష్ ద ట్రిబ్యునల్ వెన్ హీ సాటిస్ఫైడ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ప్రొవిజన్స్ మనకి, చాలా అంటే చాలా 2-3 పేజీలు ఉంటుంది ఈ ఆర్టికల్. సో డోంట్ బాదర్ అబౌట్ దట్. జస్ట్ 371D was inserted by 32nd Amendment Act 1973 and this gives us the zonal system which we are in right now. Khatam. So this is 32nd Constitution Amendment Act. 371E ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి మనకు ఒకటి కావాలి, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ అనంతపురం. సో అదండి మన ఎస్టాబ్లిష్ ఇన్ అనంతపురం థింగ్స్. సో అట్లాగా దిస్ 371E ఆల్సో కవర్స్ ఆంధ్రప్రదేశ్.